వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఆంధ్రవాడు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కొలంబో అంబేద్కర్ యొక్క చరిత్రను ఈరోజు మన సోదరులందరూ చెప్పుకొచ్చారు. అది ఇంకా ఉంటే ఎన్ని రోజులైనా గడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవితాంతం ఒక పోరాటం. ఆయన ఏ పదవి అలంకరించినా చదువుకున్నప్పటి నుంచి చనిపోయేదాకా భారతదేశంలో పోరాటం చేసి ప్రతి ఒక్క విషయంలో పోరాటం చేసి చనిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది అంబేద్కర్ గారు మాత్రమే. అంబేద్కర్ గారు ఆయన చనిపోక ముందు ఒక మాట మాట్లాడినాడు. ఆయనకి బహుముఖ ప్రజ్ఞాసం ఏ విధంగా చెప్తున్నానంటే, ఆయనకి ప్రపంచంలోని ఇన్ని విగ్రహాలు కలిగిన నేత ఎవరు లేరు, అంబేద్కర్ ఒక్కడు తప్ప. ఆయన ఒక మాట అన్నాడు, స్వాతంత్రం కోసం పోరాటోళ్ళని, అదేవిధంగా ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన వాళ్ళని రాళ్లతో విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. దయవుంచి విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్ళ విలువలని ఆశయాలను రాళ్లతో పట్టబాకండి, వాళ్ళ విలువలని ఆశయాలను పాటించండి అని ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పారు. గొప్పతనంతో వెలుగులోకి వచ్చిన విశేషం అది. మనమే మొట్టమొదటి భారతదేశంలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్ కల్పించి ఎస్సీలకి అదేవిధంగా బీసీలకి బడుగు బలహీన వర్గాలకు కూడా పాలించే హక్కు ఉంది అని తెలిపిన మహానాయకుడు, రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, మన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనందరం కలుసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి మహానుభావుడి యొక్క స్మృతిని మనమందరం కూడా మరలా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మీకు అందరికీ తెలుసు, 2016లో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారి యొక్క ఏదైతే కార్యక్రమాలు చేశారో ఇన్ని కూడా గుర్తించుకునే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాలు తీసుకురావడం జరిగింది. వాటిలో 5 పంచతీర్థాలని ఎన్నుకొని ఆ యొక్క డెవలప్మెంట్ కోసం కృషి చేసింది. వాటిల్లో ముఖ్యమైనటువంటివి జన్మభూమి మౌ అనే ప్రాంతము మధ్యప్రదేశ్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పుట్టినటువంటి ప్రాంతాన్ని అదేవిధంగా ఆ పంచతీర్థాల్లో ఒకటిగా తీసుకున్నారు. అదేవిధంగా శిక్ష భూమి, వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో లండన్లో చదివారు. ఆ సందర్భంగా అక్కడ శిక్ష భూమి అని చెప్పి మనకి 2వ పంచతీర్థంగా లండన్ ఉన్నారు. అదే జరిగినటువంటి ప్రాంతం ముంబై ప్రాంతాన్ని శైత్యభూమిగా తీసుకున్నారు. అదేవిధంగా 5వ పంచతీర్థం మహాపరినిర్భాన్ అనే ప్రాంతాన్ని అలీపూర్ రోడ్డు ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన నివాసం ఉన్నటువంటిది తుది శ్వాస విడిచినటువంటి ప్రాంతాన్ని తీసుకున్నారు. ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ డెవలప్ చేసి భారత పౌరులకి అందించాలనేటువంటి ఉద్దేశంతో మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ పంచతీర్థాలను ఏర్పాటు చేశారని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా పూర్తి చేసి అవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఈ పంచతీర్థాలన్నింటినీ కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారే ఆయన చేతుల మీదుగా ఈ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క మెమోరియల్ గా ఇది కూడా మనకు చూసేటువంటి అవకాశాన్ని కల్పించారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎన్డీఏ కూటమి మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానాయకులకి ఏ విధంగా గౌరవ ఇవ్వాలనో ఇచ్చేటువంటి ప్రాంతం. అదేవిధంగా ఒక సందర్భంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు, ఈ రోజు నేను ప్రధానమంత్రిగా ఉన్నానంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విజయమని చెప్పి కూడా ఈ సందర్భంలో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 135వ జన్మదినం జరుపుకుంటా ఉన్నాం. మహనీయుడు బాబా అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు అదేవిధంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన సోదరులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ, అయితే రాజ్యాంగ నిర్మాతకి ఇవాళ భారత రాజ్యాంగ శిల్పి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని
ఆయన సాధనకు కృషి చేయడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైనటువంటి గౌరవం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అణగారిన వర్గాల ఆశా జ్యోతి, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు, దళితులకు మరియు మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో అంబేద్కర్ గారు చేసిన పోరాటమే మరవలేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా విద్య, విజ్ఞానం, చదువుకు సంఘటితమవు, పోరాడు అనే విధానాన్ని స్మరిస్తూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని చెప్పని కూడా డాక్టర్ అంబేద్కర్ తెలియజేశారు. నేటి యువత అంబేద్కర్ గారి జీవిత చరిత్ర స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ ఆర్థికం మరియు సంక్షోభం వెంకటగిరి నియోజకవర్గంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వివక్ష లేని అభివృద్ధి అందరికీ తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నానని దళిత సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. దీనిలో వర్గాలు లేవు, కులాలు లేవు, ఏమీ లేవు. అందరం మనుషులమే, సమానంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నదే నా కాన్సెప్ట్. కాబట్టి గతంలో 19 నుంచి 24 వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ 10 రూపాయలు పనిచేసిన దాఖలాలు లేవు. అందుకని ఆయనకి 11 సీట్లే అప్పచెప్పారు. 11 కూడా కాదు అసలు. యాక్చువల్గా కొన్ని దగ్గర తప్పులు జరిగాయి కాబట్టి సింగిల్ డిజిట్ లో ఉండాలా, కానీ డబుల్ డిజిట్ వచ్చింది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాబోయేటువంటి 2047కి మనం అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనం బ్రహ్మాండంగా ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తా ఉన్నాడు. కొంతమంది అనుకుంటున్నారు 32,000 ఎకరాలు ఎందుకు ఏందని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దూరదృష్టితో ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి 20 సంవత్సరాలు ముందుగా ఆలోచిస్తాడు. హైదరాబాద్ని ఆ రోజు అభివృద్ధి చేస్తా ఉంటే అందరూ అడవులు పుట్లు అన్నారు. ఈ రోజు ఆ అడవులు పుట్లు ఒక సింగపూర్ అయింది. కాబట్టి ఆ సింగపూర్ కన్నా కూడా భిన్నగా చేయాలన్నదే అమరావతిని ఈరోజు మన ముఖ్యమంత్రి పట్టుబట్టి ఉన్నాడు. అందుకని అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఈ అమరావతి వస్తుందా, వైజాగ్ వస్తుందా అని చెప్పనేసి ఈరోజు పార్లమెంట్ లో కానీ లోక్సభలో కానీ బిల్లు పెట్టారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన అమరావతి మనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటాం. అసెంబ్లీని కానీ రాజధాని కానీ అన్ని రకాలుగా ముందుకెళ్తుందని చెప్పని కూడా ఈరోజు రాత్రనగా పొగలనగా బ్రహ్మాండంగా పనులు జరుగుతా ఉన్నాయి. 20 కూడా తెలియజేస్తా ఉన్నా లేదు మనకి రాజధాని అమరావతి చెప్పని కూడా గారు స్ఫూర్తితో ఆయన ఏమైతే చెప్పాడో